కొంత సమాచారం ఉంది. అయితే ఇతన్ని పక్కన పెడతారు అనే ఒక సమాచారం ఉంది. అయితే అఫీషియల్గా ఈరోజు వాళ్ళే రికార్డ్ చేశారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు లెటర్ విడుదల చేసిన 2 నిమిషాల్లోనే ఆయన కూడా ట్వీట్ చేశారు, నన్ను బంధ విముక్తుని చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. సో ఫర్దర్గా ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ ఏ విధంగా రియాక్ట్ అవుతారు అంటే, కొంత మాటల దాడి, మాటల వ్యవహారంలో బొలిశెట్టి సత్యనారాయణ చాలా వేగంగా ఉంటుంది, కొంత గట్టిగా మాట్లాడే వ్యక్తి. సో అతను ఇప్పుడు ఈ బంధంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి, అంటే పార్టీ నెట్టేసింది కాబట్టి బయటికి, ఇప్పుడు అతను ఏ విధంగా రియాక్ట్ అవుతాడో కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు వరకు వైజాగ్ ఈస్ట్కి సంబంధించి లేకపోతే నార్త్కి సంబంధించిన ఉన్నా కూడా ఈస్ట్కి కొంత ఇన్ఛార్జిగా పెడతారు. అయితే ఇక్కడ అసలు సమస్య ఎక్కడ వచ్చిందని అంటే, ఒక జనరల్ సెక్రటరీగా ఉన్న బొలిశెట్టి సత్యనారాయణకి తగిన ప్రాధాన్యత ఇవ్వడంలో ఎక్కడో కొంత జనసేన వెనకపడింది అనేది కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈయన 2-3 టెంపుల్కి సంబంధించిన తన మనుషులకి కనీసం అక్కడ ఉన్న ఒక మెంబర్గానో టెంపుల్లో ఉన్న ఇంకోటో ఇవ్వాలని కొన్ని రికమెండ్ చేసినా దాన్ని పార్టీ పట్టించుకోలేదు, అట్ ద సేమ్ టైం వీళ్ళు పట్టించుకోలేదు. అటువంటి సందర్భంలో ఈ వ్యవహారం జరుగుతుంది కాబట్టి ఆయన కొంత స్పీడ్ అయ్యారు అనేది మనకి ఇంటర్నల్గా జరుగుతుంది. కానీ ఆ విషయంలో 2-3 సార్లు ఆర్టీవీతో మాట్లాడే ప్రయత్నం కూడా బొలిశెట్టి సత్యనారాయణ చేసినప్పుడు, నేను కేవలం ఈ పర్యావరణానికి సంబంధించిన వ్యవహారం మీద నేను ఫైట్ చేస్తున్నాను, ఇది ఫైట్ చేయాలనేది నా కోరిక, కాకపోతే మా నాయకుడు అదే శాఖలో ఉన్నాడు కాబట్టి నేను ఆయనకి ఎదురు చెప్పలేను కాబట్టి కొన్ని వ్యవహారాల మీద నేను ఇండివిజువల్గా ఫైట్ చేయాలని నిర్ణయానికి వచ్చాను, ఇంకా పార్టీ నిర్ణయము అని. అంటే ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, దీన్ని లైన్లో పెట్టి పార్టీ ఏదైనా బుజ్జగించేస్తుందా, లేకపోతే పార్టీ ఏమైనా ఆయన్ని బతిమలాడే ప్రయత్నం చేస్తుందా అనే ఒక ప్రయత్నం ఆయనకు ఉన్నిందేమో. మరి ఆ దశగా ఆయన అనుచరులు చెప్పడం లేదు, కొంతమంది జనసేన నాయకులు కూడా చెప్పడం ఏంటంటే, ఆయన కొంత అట్లా దాన్ని పెట్టి అడ్డం పెట్టి ఈ వ్యవహారంతో కొంచెం మనని దగ్గర చేసుకునే ప్రయత్నం జరుగుతుందేమోనని అనుకున్నారు. కానీ ఆ వ్యవహారంలో జనసేన అధినేత ఒక్కొక్క నిర్ణయానికి వచ్చి, సరిగా ఇతన్ని మనం భరించలేము, సో ఇతన్ని పంపించేయడం మేలని నిర్ణయించినట్టుంది. అందుకే ఈరోజు లేఖ వచ్చింది. అయితే ఇప్పుడు ఉత్తరాంధ్రలో చాలా కీలకమైన నేత బొలిశెట్టి సత్యనారాయణ వ్యవహారం పార్టీకి దూరం చేయడంతో ఆయన కూడా త్వరగా రియాక్ట్ అయ్యారు. బంధు విముక్తం చేసినందుకు సంతోషం అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆయన నెక్స్ట్ స్టెప్పులు ఏ విధంగా ఉంటాయి, చూచి అడుగులు వేస్తాడా, ఎప్పుడు అవసరానికి వస్తాడా, లేదు వెంటనే ఆయన రంగంలో దిగి తన వాడి వేడి మాటలతో మాట్లాడే ప్రయత్నం ఏమన్నా చేస్తారనేది కూడా చూడాలి. బట్ ఎనీ హ్యావ్ కొంత ఒక టిపికల్ టైప్ ఆఫ్ క్యాండిడేట్గానే మనకి ఇప్పుడు కనపడుతుంది. ఆయన వాగ్దాటి కావచ్చు, ఆయన మాటల్లో కూడా కొంత ఘాటు ఉంటుంది, తర్వాత చలోక్తులు ఉంటాయి, సూటిగా పొడిచే ప్రయత్నం కూడా ఆయన చేస్తుంటారు. సో ఇటువంటి సందర్భంలో ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణని ఏ విధంగా ఢీకొంటారు, లేదు పార్టీ అతన్ని ఏ విధంగా చూడబోతుంది, రాబోయే రోజుల్లో అతన్ని శత్రువుగా చూడబోతుందా, ఏ విధంగా చూడబోతుంది. ఇప్పటి వరకు కొంత మర్యాద ఇచ్చారు, తర్వాత ఇప్పుడు పార్టీ దూరం పెట్టేసింది కాబట్టి ఇక రాబోయే రోజుల్లో జనసేన నాయకులు, జనసేన క్యాడర్ బొలిశెట్టి సత్యనారాయణ ఏదైనా మాట్లాడితే అతని మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తారనేది చూడాలి. ఓవరాల్గా అయితే జనసేనలో కొంత పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలకి చేస్తున్న కొన్ని వ్యవహారాల మీద సీరియస్గానే దృష్టి పెట్టింది అనేది ఈ ఒక్క నిర్ణయంతో మనకి అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మంత్రిగా పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు కాబట్టి పర్యావరణానికి, ఆయన ఇప్పుడు బొలిశెట్టి గారు ఫైట్ చేయబోయే కేసులు, మేజర్గా కేసుల గురించి, సమస్యల గురించి నేను ఫైట్ చేయబోతున్నాను అంటున్నారు. సో పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా ఇబ్బందిగా మారే అవకాశం ఉందా ప్రభుత్వానికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ? కానీ కొంత ప్రభుత్వానికి, అంటే పవన్ కళ్యాణ్కి పార్టీ పరంగా పక్కన పెడితే ప్రభుత్వానికి కొంత ఇబ్బంది కలిగే, ఎందుకంటే ఆయన వైజాగ్లో కూడా పావురాల కొండకు సంబంధించిన అక్కడ కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. అక్కడ ఉన్న స్థానిక నేతలు మైనింగ్ చేశారు, ఆ కొండని పూర్తిగా నాశనం చేశారని కొంత విమర్శలు, ఆయన కూడా ఆ వీడియోస్ ఇవన్నీ కూడా బయటపెట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇంకా పర్యావరణానికి సంబంధించి చాలా ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి కాబట్టి ఇక దాని మీద ఒక యుద్ధం ప్రకటించే ప్రయత్నం ఏమన్నా చేయబోతున్నారా, ఆయన మరి ఏ విధంగా, అతనుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆయన కొంత దాని మీద స్టడీ చేస్తున్నారు కాబట్టి ఏ విధంగా ముందుకు పోతారు అనేది. అయితే కొంత ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, కొంత జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కూడా ఈయనకి సంబంధించిన వ్యవహారంలో కొంత ఇబ్బందులు తప్పవు అనేది మనకి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందో చూడాలి. కాకపోతే మరి ఆయన అంతటితో ఆగిపోతారా, లేదు ఇంకా ముందుకి వెళ్ళే ప్రయత్నం చేస్తారా బొలిశెట్టి సత్యనారాయణ చూడాలి. కారణం కూడా ఏంటంటే, జస్ట్ అతను లేఖ విడుదల చేసిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే
ఆయన ట్వీట్ కూడా రిలీజ్ చేశారు. మీరు నన్ను ఆ పార్టీ నుంచి గెంటు వేసినందుకో లేకపోతే బంధ విముక్తిని చేసినందుకో నాకు సంతోషంగా ఉంది, చాలా థ్యాంక్స్ అని చెప్పిన పరిస్థితి. అంటే ఇక అతను వెంటనే అంత స్లోగా రియాక్ట్ అయ్యే వ్యక్తి కాదు, వేగంగానే తన కార్యాచరణ ఏదో ప్రకటించబోతున్నారు అనేది మనకి అర్థమవుతుంది నందు. కాకపోతే ఇప్పుడు బొలిశెట్టి లాంటి వాళ్ళైనా, ఇంతకుముందు రజనీ లాంటి వాళ్ళు స్ట్రాంగ్ వాయిస్లు జనసేనకి, అండ్ ఇప్పుడు ఇలాంటి వాళ్ళేమో బయటికి వెళ్ళిపోతున్నారా లేకపోతే పంపించేస్తున్నారా అనేది పక్కన పెడితే, కొంతమంది అప్పుడు యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు యాక్టివ్గా లేరు. ఎన్నికలకు ముందు యాక్టివ్గా ఉన్నటువంటి కొంతమంది స్పోక్స్ పర్సన్స్ యాక్టివ్గా లేకపోవడం, ఉన్నవాళ్ళేమో కొంతమంది బయటికి వెళ్ళిపోవడం, కొంచెం ఏదో జనసేనలో ఒక ఇబ్బందికర పరిస్థితి కదా ఇది. ఈ విషయంలో జనసేన రియలైజ్ అవుతోందా? అంటే నేను ఇదే సబ్జెక్ట్ మీద కూడా చాలామంది నేతలు కొంత మాట్లాడే ప్రయత్నం చేశారు, అధినేత కూడా క్లియర్గా చెప్పారు. అయితే ఆయన మాత్రం ఒకటే చెప్తున్నారు, బేసిక్గా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు రోడ్డు మీదకి రావద్దు, మీరు స్ట్రైట్గా మాతో చెప్పండి, మేము స్థానికంగా ఉన్న నాయకులతో మాట్లాడి ప్రయత్నం చేస్తాం. మనం కూటమి ప్రభుత్వంలో ఏదైతే కూటమి ప్రభుత్వం నడుస్తుందో ఆ కూటమి ప్రభుత్వంలో మనం గెలకద్దు, వాళ్ళని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు అనేది పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారు. మరోవైపు మీకు ఏదైనా సమస్య జరిగితే ఆ సమస్యను మా దృష్టిలో పెట్టండి, నేను స్థాయిగా మాట్లాడుతున్నాను. లేదు మీ వ్యవహార శైలి ప్రధానంగా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా ఆయన కొంత గట్టిగానే మాట్లాడారు. చివరికి ముఖ్యమంత్రి స్వయంగా నాకు చెప్పి మీ వాళ్ళు ఇటు చేస్తున్నారు అని చెప్పినా కూడా మీరు మారరా అనే ఒక మాట ఆయన కూడా మాట్లాడారనేది ఒక చర్చ జరుగుతుంది. అంటే తన ఎమ్మెల్యేలని తన మంత్రుల్ని ముఖ్యమంత్రి వ్యక్తి నాకు పిలిచి చెప్పడం అనేది కొంత బాధాకరమైన అంశం. కానీ అదే విషయంలోనే వీళ్ళు కూడా ఎమ్మెల్యేలు కూడా ఆయన చెప్పారు, సార్ మాకు స్థానికంగా ఉన్న వ్యవహారాలను మీరు గుర్తుపట్టండి, మమ్మల్ని మన కుటుంబంలో ఉన్న ఇతర నాయకులు మమ్మల్ని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో చూడండి, సో ఆ వ్యవహారంలో అంటే ఆ వ్యవహారం మీరు నాకు దృష్టిలో పెట్టండి, నేను ముఖ్యమంత్రికి చెప్తానని కూడా ఆయన చెప్పారు. సో కొంత సమస్యని శాంతియుతంగా పరిష్కరించే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. బట్ అది ఏ విధంగా ముందుకు పోతుంది. కానీ బొలిశెట్టి శ్రీనివాసులు లాంటి సీనియర్ ఎమ్మెల్యేలు ఆయన మాత్రం చాలా గట్టిగా నిన్న ఆర్టీఓతో కూడా మాట్లాడారు. ఒకటి, నాయకుడు వస్తాడా లేదో మాకు తెలియదు, అంటే మేము ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో క్యాడర్ మొత్తాన్ని, కూటమి క్యాడర్, అందులో తెలుగుదేశం ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, వాళ్ళ ముగ్గురికి మేము దగ్గర తీసుకుంటాం. కానీ టీడీపీ నాయకుడిగానో లేదో బీజేపీ నాయకుడిగానో తను గుంతమ్మ కోరికల్ని మేము తీర్చాలంటే మా వల్ల కాదు. నాయకుడితో మాకు సంబంధం లేకపోయినా కార్యకర్తలు మాత్రం పూర్తిగా మేము దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తామనేది వ్యవహారాన్ని స్వయంగా మేమే మా నాయకుడితో కూడా చెప్పాం. కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బందులు, నాయకులు వస్తే ఉంటారు లేదంటే పోతారు, మాకు సంబంధం లేదు, కానీ క్యాడర్ని మాత్రం కాపాడుకుంటామని చెప్పి శ్రీనివాసులు కూడా మాట్లాడిన నేపథ్యం. కాబట్టి సో కొంత ఇంటర్నల్గా ఇష్యూస్ ఏమైనా జరిగితే దాన్ని కొంత క్లోజ్ చేసుకునే ప్రయత్నంలో చేస్తున్నాం. ఇంకా దాటితే ఇంకా మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు. కాకపోతే వాళ్ళకి ఎంత బిజీగా ఉంటారో మేము అంతే బిజీగా ఉంటాం, వాళ్ళకి మా గీతకు వాళ్ళ ఇంటికి ఎంత దూరమో మా ఇంటికి కూడా అంతే దూరం. కాకపోతే కలిసి ఉన్నప్పుడు ఆ వ్యవహారంలో ఒక అడుగు వెనక్కి వేసిన ప్రయత్నమైనా కూడా మేము చేయడానికి సిద్ధమేనని చెప్పి చెప్తున్నారు. అయితే కాకపోతే ఈ బొలిశెట్టి సత్యనారాయణ లాంటి వ్యక్తులు రేపటి నుంచి ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అనందు ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఏ విధంగా నడుస్తుంది అనే వ్యవహారాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రాబోయే రోజుల్లో మరి బొలిశెట్టి